కలియుగ బ్రహ్మాండ నాయకుడి దర్శనానంతరం అందరూ ఎంతో భక్తిభావంతో స్వీకరించే ప్రసాదం తిరుమల లడ్డు. 2009వ సంవత్సరంలో తిరుమల లడ్డు మేధో సంపత్తి హక్కులు పొందింది. దీని ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం తప్ప వేరెవరూ ఈ లడ్డూను తయారు చేయటానికి కానీ ఆ పేరును వినియోగించుకునేందుకు కానీ అవకాశం లేదు. ఒకప్పుడు బియ్యపిండి బెల్లం కలిపి కట్టిన మనోహరాలు అని పిలిచే లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా అందించేవారట. 1803 నుంచి తీపి బూందీని, 1940 నుంచి లడ్డూను ప్రసాదంగా అందజేస్తున్నారు. పెళ్లిళ్లలో బూందీ లడ్డూ తెలుగింటి సంప్రదాయం కాబట్టి స్వామివారి కళ్యాణం చేయించిన భక్తులకు బూందీ లడ్డూ ఇవ్వటం ఆచారమయ్యింది. తిరుమల గర్భాలయ ప్రాంగణంలో ఆగ్నేయంగా నిర్మించిన శ్రీవారి పోటులో లడ్డూ ప్రసాదాలు తయారు చేస్తారు. అత్యాధునిక విధానంలో రోజూ లక్షలాది లడ్డూలను తయారు చేయడంలో సుమారు 1000 మంది దేవస్థాన ఉద్యోగులు పాలుపంచుకుంటున్నారు. 2023లో జరిగిన సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో 1 కోటికి పైగా లడ్డూలను విక్రయించారు.